హాయ్ అండి. మా ఛానల్ పేరు పల్లెటూరి వంట. మీరు చూసి నేను చేసే రెసిపీ ఏంటంటే దోసకాయతో ఆవకాయ తాట తీకోకుండా ఇది నెల రోజులు ఉంటుంది. శుభ్రంగా కడిగి తడి లేకుండా ముక్కలు కట్ చేసుకోవాలి. శుభ్రం చేసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. నేను ఈ సైజు కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే సన్నగా చేస్తున్నా, కొంతమంది పెద్దవి కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటున్నాను నేను. ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ మూడు వేయించుకున్న తర్వాత పొడి కొట్టుకోవాలి. కప్పులు దోసకాయ ముక్కలు, ఆవకాయ అంటే పొట్టు తీయకుండా పెడుతున్నాను, ఆవకాయ పచ్చడిలాగా. చూడండి, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా ఎల్లిపాయ తొక్కింది, జీలకర్ర మెంతులు ధనియాలు, 2 స్పూన్లు పొడి కలుపుకోవాలి. సరిపోయినంత ఆయిల్, జీలకర్ర, పొట్టుమినపప్పు, ఉల్లిపాయలు, తాలింపు వేసుకున్నాం. నిమ్మరసం పోసుకోవాలి. సరిపోయి దోసకాయ ఆవకాయ ఇది ఇంకో 2 రోజులు మాగితే అచ్చం మామిడికాయ చట్నీలా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.